మైనస్ 274లో మనకు 222 ఇచ్చినారు. 260 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. మధు శ్రీరాములు అంట. వామ్మో చూసిరా, 260 రూపాయలు రైడ్ వచ్చింది. దమ్మాయి కూడా ఇక్కడి నుంచి. ఇది కదా మనకు కావాల్సింది. సో పోర్టల్ రైడ్ వస్తుంది ఒక హైటెక్ సిటీది. ఓ షట్, సమ్మన్ యాక్సెప్టెడ్ షట్. సో అదే ఇప్పుడు పోర్టల్ కిట్ ఉంది కదా. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో అంతా ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయితే 4 రోజులు తర్వాత చేస్తున్నా. 4 రోజులు ఏంది, కొన్ని నెలలో సంవత్సరం వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. సో 6:36. సో అంటే ఈరోజు ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం, నేను ఇంకో యూట్యూబరు. సో ఆల్రెడీ తమ్నైల్ చూసి అర్థమైపోయినట్టుంది. సో ఆదిల్ షేక్ తోటి మనం ఛాలెంజ్ చేయబోతున్నాం. ఆయన కొన్ని రోజుల ముందు కాల్ చేసిండు, అన్న ఒక ఛాలెంజ్ చేద్దాము, నువ్వు ఎంత చేస్తావు నేను ఎంత ఎన్నింగ్ చేస్తాను, ఒకసారి వీడియో చేద్దాం అంటే సరే ఓకే చేద్దాం, దానిలో ఏముంది. సో అదే కారణంగా వీడియో చేస్తున్నా. అసలు నిద్ర సరిపోలేదు. నైట్ నేను 3 o'clock అనుకున్నా, మళ్ళీ పొద్దున్న 5:45 లేచి రెడీ అయ్యి వెళ్తున్నా. సో నిద్ర పొద్దుగా నిజానే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది నిజానే. సో ఇంకా అంత చల్లగా ఉందంటే అర్థం అనుకోలేదు. గ్లౌస్ పెడదాం అనుకున్నాం కానీ ఎందుకులే, కొంచెం చల్లగా ఉంది, బాగానే అనిపిస్తుంది నాకైతే. సో మన ఇప్పుడు ఆదిల్తో కలిసి సో ఆల్రెడీ ట్రిప్ 0 చేసేసిన. సో అక్కడ వెళ్ళిన 10 kilometers వెళ్ళాలి కొంచి. ఓబో పొద్దుగా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వచ్చి చలో వచ్చి వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది మావాడు. చూడండి, నాకంటే ఎక్కువ అయిపోయింది ఫాలోవర్స్. నీకు 15,000 రా, 15,000 సబ్స్క్రైబర్స్. వామ్మో చూడండి గాయస్. ఇంకా మనం ఏం ఇంట్రొడక్షన్ ఇస్తాం చెప్పండి. ఇంకా నేనే బ్యాక్ ఉన్నా. సీనియర్ అయితే ఏమైనా సబ్స్క్రైబర్ ఇంపార్టెన్స్. సో అంతా పొద్దుగల ఛాలెంజింగ్ అంటే నిజంగానే పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేద్దాం అంటే కాదు, 6కే స్టార్ట్ చేద్దాం అంటాడు ఈయన. ఏం బాగుంటుంది, నేను 10కి స్టార్ట్ చేస్తాను డైలీ. ఎందుకు వస్తాము, కష్టం ఏముండదు. మా 10 నుంచి 7 చేసుకోవాలంతే. అంతే, మంచిగా పడుకోవాలి కదా. మా అంతా ట్రావెలింగ్ చేసి పొద్దున్న సాయంత్రం ట్రావెలింగ్ చేసి హార్డ్ వర్క్ చేసి అంత మనకి నిద్ర బాగా వస్తుంది అంతే కదా. చలో భయ మన ఛార్జింగ్ పాటు చాయ్ తాగుదామా ఏంది? తాగుదా. ఎక్కడ ఉంది ఫేమస్ ఇడా? ఎడా సరే చాయ్ తాగేసి ముంగా చూపిస్తా. అల్లం చాయ్ బాగా. అల్లం చాయ్ తాగుతావా ఇరానీ చాయ్? అంటే నార్మల్ చాయ్. ఇరానీ చాయ్ ఇప్పుడు చెప్పరా, టీ తాగిన యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చెప్తారంటే అక్కడ బాగుంటుంది అన్నట్టు. అరే అల్లం చాయ్ తాగు, పొద్దుగాల మంచిగా ఉంటుంది. అంతేగా గాయస్, చాయ్ తాగకపోతే మన CPU పనిచేయదు. ఇక చాయ్ తాగితేనే కంప్యూటర్ పనిచేస్తుంది మన దిమాగ్లో. ఏం ఛాలెంజింగ్ ఏమో సాగు పడుతున్నాం 3-4 రోజుల నుంచి. నేను సర్చ్ చేద్దాం, దానిలో ఉంది. ఇది ఒక మన మంచి బ్లాగ్ అయితే అవుతుంది కదా ఒకటి. సో మీకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతిసారి అవి చూపించి బోర్లాగా కాకుండా ఒక ఛాలెంజింగ్ పార్ట్ అంటే వేరే ఉంటుంది అంతే కదా. సో మన దేవస్థానం రేణుక ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాం. దర్శనం అంటే బయట నుంచే మొక్కని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇక మా కెమెరా ఆఫ్ చేయాలి, ఎందుకంటే వచ్చేది 1/2 an hour బ్యాటరీ, ఇక ఇక్కడే 1/2 an hour అయిపోతుంది. సో మార్నింగ్ అయితే చెప్పిన ఆన్లైన్కి వెళ్ళని. సో చూద్దాం, ఆన్లైన్ చేయి. ఫస్ట్ షాట్ ఎప్పుడు వస్తుందో ఏమో మరి.
సో ఎగ్జాక్ట్ అంటే బల్కంపేట మన గుడి ఉంది కదా ఎల్లమ్మ. సో ఆ గుడి దగ్గర వచ్చి ఆన్లైన్కి వచ్చినాం. అంటే మొత్తం ఊబర్ చేస్తాం అన్నమాట. ఇంక ఏది ఓపెన్ చేయవు. ఇది ఓపెన్ చేస్తా, ఎందుకంటే ఏదైనా లాంగ్ వెళ్తే అప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఊబర్ రైడ్స్ పడవు కదా. ఇప్పుడైతే మనకి ఊబర్లో రైడ్స్ ఉంటాయి. వచ్చింది ఇప్పుడు వచ్చేసి 25 కాదు. యాక్సెస్ అంటే చిన్న రేటు కూడా ఎక్సైజ్ వేస్తా లేదా ఓన్లీ లాంగ్ అయినా? చిన్న చిన్నవి కానీ 24 ఇవ్వడు. 23, 22 వస్తుంది. సో స్కిప్ అంతే కదా, స్కిప్ ఆటోమేటిక్గా లేదా అన్న బాగు కదా. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ ఉంటేనే యాక్సెస్ ఇస్తారు, 100 రూపాయలు పైన కనిపిస్తుంది. సో అలా నేను చేసేసి నా పర్ఫార్మెన్స్ దిగిపోయింది అందులో. అదేందా ఇప్పుడు ఊబర్ అంతా రైట్స్ వస్తలే నాకు. సో ఇప్పుడు చిన్న పెద్ద మళ్ళీ కొడుతున్నా, ఒక 1 వీక్ కొడితే సెట్ అవుతా అనుకుంటా పర్ఫార్మెన్స్, అప్పుడు మళ్ళీ వస్తుంది. నా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాకపోతే రైట్స్ బాగానే వస్తున్నాయి నాకు. 180 మెగాపిక్సెల్. చలో దీంతో పాటు మంగళ ఆన్ చేద్దాం. థ్యాంక్ యూ. సో 1.6 కిలోమీటర్స్కి 30 రూపాయలు ఇచ్చినాడు. చలో సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ వైబ్స్. మార్నింగ్ కూల్ వెదర్. ఇంకా ఊబర్ ఆన్లో ఉంది కానీ ఒక రైడ్ గిట్ట రాలేదు ఊబర్లో. పోర్టల్ గిడ ఆన్లో ఉంది కానీ పోర్టల్ గిడ రాలేదు. సో వెయిటింగ్ ఎగ్జిట్ రా. చలో ఊబర్ రాలేదురా నాన్న, ఎందుకంటే పర్ఫార్మెన్స్ పడిపోయింది. సో చెప్పింది వినండి మంచిగా. సో పెద్ద రైడ్ల కోసం మనం స్కిప్ చేసుకుంటూ పోతే అది పర్ఫార్మెన్స్ మీద వస్తుంది. సో పడిపోయింది అనుకో 20, 18, నాది 10 లోపల పడిపోయింది. మినిమం 80+ ఉన్నదంట. 10 లోపల పడిపోయింది. సో 2 డేస్ నుంచి చిన్న పెద్ద అన్నీ కొడుతున్నాను. నేను 13 రైడ్లు కొట్టినా ఊబర్లో. చిన్నవి అన్నీ చిన్నవి వస్తాయి. 30 రూపీస్, 40 రూపీస్, 60, 70, 35, 36. సో పోర్టల్ రైడ్ వస్తుంది ఒక హైటెక్ సిటీది. ఓ షట్, సమ్మన్ యాక్సెప్టెడ్ షట్. సో అది ఇప్పుడు పోర్టల్ కిట్ ఉంది కదా, సో అది 260 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. మధు శ్రీరాములంట. వామ్మో చూసిరా, 260 రూపాయలు రైడ్ వచ్చింది దమ్మాయి కూడా ఇక్కడి నుంచి. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనకు కావాల్సింది. సో చలో 2.5 కిలోమీటర్స్ అది తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళకుండా ఇక్కడ షార్ట్కట్ వెళ్ళిపోదు. సో ఫ్రెండ్స్ ఫటాఫట్ వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం. లేకుంటే మెయిన్ రోడ్ వెళ్ళిపోయి ఉంటారు కదా, సో ఉంటే రైడర్స్ పోయి మాట్లాడుకుని తీసుకెళ్ళిపోతారు ఆఫ్లైన్లోకి. సో నాకు తెలిసి అయితే ఓలాలు తీసుకెళ్ళారు, ఎందుకంటే వాళ్ళకి ఆఫర్ చూపిస్తుంది కదా. సో 260 అంటే మినిమం నాకు తెలిసి వాళ్ళకి 180 ఎంతో చూపించారు. సో అలా ఉంటుంది. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం. దమ్మాయిగూడ నుంచి రైడ్స్ బాగుంటుంది. అయితే ప్యారడైజ్ సిటీసీ దగ్గర ఉన్నాను. సో దమ్మాయిగూడ వెళ్ళినా అక్కడ కూర్చొని 40 మినిట్స్ టైం వేస్ట్ అయింది నాకైతే. అన్నీ చిన్న రైడ్లు వచ్చినాయి. సో టైం ఏమో 10:40 అవుతుంది. సో 4 రైడ్స్ దీనిలో చేసిన 400 రూపాయలు 4 రైడ్స్కి, ప్లస్ ఊబర్ ఒకటి. ఊబర్లో 53 రూపీస్. సో ఇదే 453 రూపీస్ అయింది అంతే. సో ఇక్కడ పోర్టర్ వస్తానని పోర్టర్ ఆన్ చేసిన. సో పోర్టర్కి నా పర్ఫార్మెన్స్ పడిపోయింది మొత్తం. 18% ఉంది. మినిమం 50 అబోవ్ ఉండాలి ఇక్కడ. ఓకే సో చలో వెయిట్ చేద్దాం ఇంకేం విషయం. रैपिडो कुछ पार्सल है क्या? कहाँ का लोकेशन? हाँ मस्जिद बंडा.
अरे उसमें OTP आता, OTP बोलना है, OTP आता बोलो। आप तो नहीं करे ना उधर से बुक? हाँ ठीक है बिल भेज दिया आपको, मैं पेमेंट कर देता हूँ, मैं उधर से बुक करके भेज देता हूँ। बिल व्हाट्सएप कर సో మనకు అది కొంచెం I want nobody but you. 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 स्कैन में ओके थैंक यू। चलो ड्रॉप मैडम OTP आता देगा आपको, OTP बोलिए। हाँ థ్యాంక్ యూ మ్యామ్ 7895 OTP ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం 274లో మనకు 18.5 కిలోమీటర్ తిరిగినాం 56 రూపీస్ తీసుకున్నాడు 56 రూపీస్ మైనస్ 274లో మనకు 222 ఇచ్చినాడు సో జీరో ఎండాకాలంలో నచ్చింది ఒకటే లిఫ్ట్లో వస్తాయి పైనుంచి ఫ్యాన్ వస్తుంది చల్లగా అదొకటే నచ్చుతుంది నాకు అంతే సో ఇప్పుడు మనం ఆన్ చేసుకున్నాం మళ్ళీ ఓలా ఊబర్ ర్యాపిడో చలో ఊబర్ ఆన్ అయిపోయింది ఒక్కసారి బోర్జోల్ చెక్ చేద్దాం ఏమైనా ఉందా లేదా బోర్జోలో ఓహో 92 రూపీస్ వచ్చిందో ఇదేంద్రా పోయి మస్జిద్ బండ ఉంది కిలోమీటర్ 9 ఉంది కానీ తెలంగాణ 500075 ఉంది అమ్మ ఇక్కడ పోతుంది అప్పుడప్పుడు జస్ట్ ఇవే వస్తాయి పిన్ కోడ్స్ వస్తాయి అంతే అబ్బో హైటెక్ సిటీ వచ్చిందో గచ్చిబౌలి ఫ్లైఓవర్ అంట వద్దులే బైక్ ట్యాక్సీ నువ్వు చాలా తక్కువ ఇస్తావు మాకు చలో బాబా ఎండ మాత్రం టూ మచ్ ఉంది మామూలు ఎండ లేదు చెట్టు దగ్గర పోయి కొంచెం నిలబడదాం మంచి రైడ్ ఏమైనా వస్తే తీసుకోపోదాం ఎండాకాలంలో ఇవ్వబడితే వాళ్ళు తీసుకెళ్దాం అంతే దేవుడా బొటానికల్ గార్డెన్ గచ్చిబౌలి వద్దురా నాన్న పక్కన ఉంది బొటానికల్ గార్డెన్ సో బోర్డు చేయడం ఉంది 39 రూపీస్ ఏం లేదు ఓ 127 కుకర్పల్లి వివేకానంద నగర్ చలో యాక్సెప్ట్ సో సుస్తి ఓ సుస్తి ఐఎమ్ కమింగ్ సుస్తి నేను వస్తున్నా సుస్తి చలో సుస్తి ఐఎమ్ కమింగ్ అయ్యా ఓఫో హిమాయత్నాథ్ వచ్చింది భయ్ అక్కడి నుంచి హిమాయత్నగర్ కానీ వేస్ట్ వెళ్ళినా గిట ఎందుకంటే సగం తగ్గిపోతాడు వాడు అంతే ఇంకా సో మనం అయితే సుస్థిని వెళ్ళిపోం పికప్ చేసుకొని
ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతి టీటీడీకి కరెక్టే, కానీ సగంకి సగం తినేస్తాడు ర్యాపిడో. ఇంకోటి మనకు ఊబర్లో మినిమం 7 ట్రిప్ చేస్తేనే 0 కమిషన్ అని వస్తుంది, లేకుంటే 30 రూపీస్ మైనస్ అవుతుంది. మినిమం 7 కొట్టాలి, 7 కంటే అయిపో 7 మినిమం. 3-4 కొట్టి వదిలించినట్టు 30 రూపాయలు కట్టు. అదే 30 రోజులకి 300 రూపాయలు అవుతుంది. అవునా కదా? సో జాగ్రత్త గైస్, కొడితే 7 రైడ్లు కొట్టండి, లేకుంటే కొట్టకండి. చలో మన సుస్థి మేడం ఏడుందో మరి. సముద్ర టిఫిన్ పన్ను టిఫిన్ తినాలి టైంకి, టిఫిన్ వాటరు. ఎండాకాలం ఇది, లేకు డిహైడ్రేషన్ అయ్యి చక్కర వచ్చి కింద పడిపోతాం. ఏంటిది? అను రెసిడెన్సీ, సిఆర్ రెసిడెన్సీ. क्या मैं ऊबर? ओके, मैं एक्सिस बैंक के पास खड़ा हूँ. సో ఫైనల్లీ మన ఛాలెంజ్ అయితే ఇక్కడతో స్టాప్ అయిపోయింది. సో ఆల్రెడీ వచ్చి 40 మినిట్స్ అవుతుంది, మన కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం ఎవరు ఎంత చేసి. ఎప్పుడు స్టార్ట్ చేస్తామన్నా పొద్దున 7:30 సో 7:30 నుంచి 1 o'clock. మనోడు చెప్పమంటే చెప్తున్నాడు, ఫస్ట్ నాకే చెప్పమంటున్నాడు. అన్న చెప్పాలి కదా ఫస్ట్. అన్న ఫుల్ ఎర్న్ చేస్తుంటాడు. ఫస్ట్ నువ్వు అంటే నేను రికార్డ్ చేస్తున్నా, నువ్వు చూపించాలి ఫస్ట్. అట్లా మొబైల్ ఉంది కాదు ఇలా. గైస్ చూడండి, అన్నది నేను చెప్తా, నాది అన్న చెప్తాడు. ఓకేనా? వీడియోలో చూడండి మీరు ఫుల్ గా, బాగుంటది కదా. సో నా ఇన్నింగ్స్ అయితే పక్కన స్క్రీన్ షాట్ లో పెట్టేస్తాను. సో ఊబర్ లో 150 ఎంత అయింది? ఓకేనా? ఊబర్ లో పక్కన స్క్రీన్ షాట్ లో పెట్టాను, చూడు ఒకసారి. ఫ్రెండ్స్ ఎన్నింగ్ చూపానికి చచ్చిపోతున్నాడు. చూడనా? నాకంటే ఎక్కువ చేస్తావా? నేను రోజు 500కి చింగి చాట్ అయిపోతున్నా నాకు. అరే అరే మరీ టూ మచ్ ఇది. ఏం చూడండి, ఊబర్ లో 455, ఇంకా ర్యాపిడోలో ర్యాపిడోలో 500, 600, 400 అయింది. 400 ర్యాపిడోలో 400 రూపాయలు అంతే. ఇంకా అంతే. ఓలా ఊకో ఉట్టి చెప్తున్నా అన్ని చూపి. ఓలా మాకు విశ్వాసం లేదు, మా దగ్గర అన్ని క్లారిటీ ఉండాలి, ఏదైనా సరే మిస్ అవ్వదు. ఒకటే ఫోన్ చేస్తున్నాడు. అరే అరే చూడండి, ఓలా పోటర్ ఏం లేదా? ఏం లేదు, అంతే. 600 వాటిని రోజు 7 రూపాయలు చేసిన 600 ఇచ్చిందా? ఈ రోజు ఆర్డర్ వల్లే అన్నారు. నాకు విశ్వాసం లేదు మీద. అమ్మో దొంగ, ఏదో ఇంకో అకౌంట్ ఉన్నట్టుందేమో అనుకుంటా. లే నాకు ఆర్డర్ రావట్లేదు ఈ రోజు. సో దీంతో కంపెనీ నా పక్క ఈయన చూపించేదాని పక్కన నా దగ్గర పెట్టేస్తాను. సో చూసుకుని ఒకసారి. సో మనోడైతే వెళ్ళిపోతున్నాడు, ఇంక వెళ్ళిపోయినాడు. సో ఎండ బాగా ఎక్కువ ఉంది, టూ మచ్ ఉంది. సో ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నాను. బాగా ఏంటంటే ఎండ చాలా టూ మచ్ ఉంది, ప్లస్ ట్రాఫిక్. మార్నింగ్ ఇంకా నిద్ర లేదు, నైట్ పూట నాకైతే 3 hours పడుతుంది అంతే. సో ఇప్పుడు నిద్ర చేయాలంటే కష్టం కదా. సో అది నమస్తే ఆగా మాట్లాడతా. మొత్తం బిజీ అయిపోయినా మొత్తం నువ్వు. అంతే పెద్దలు అయిపోయారు. ఫోన్ చేస్తే కొంచెం ఓపిక ఇచ్చేయాలి. సో ఇది ఇలాంటి ఛాలెంజెస్ మళ్ళీ ఫుడ్ డెలివరీ కూడా తీసుకొస్తాను. సో బయట ఫుడ్ డెలివరీ చేస్తాను. సో ఇది ఇవాళ కొంచెం కొత్త అనిపిస్తుంది, కానీ అసలు ఏం లేదు దీనిలో బ్లాగ్ లో. ఏంటంటే కొత్తది ఏం చూపాను ఏం లేదు, అవే పాతాయి. సో ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుస్తా కొత్త ఛాలెంజ్ లో. అప్పటికు బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.